ఎస్ఎస్సి 2025 పరీక్షలు రాయబోయే విద్యార్థులకు పరీక్షా విధానంలో కొన్ని మార్పులు జరిగినవి. అవి ఏమిటో చూడండి. ముందుగా గతంలో మాదిరిగా మెయిన్ ఆన్సర్ షీట్, అడిషనల్ ఆన్సర్ షీట్ కాకుండా 24 పేజీల బుక్లెట్ ఒకటేసారి ఇస్తారు. తర్వాత అదనపు పత్రాలు అనేది ఉండదు, అందులోనే మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇది 24 పేజీల బుక్లెట్. ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు. మీరు సబ్జెక్ట్ రాయాలి. ఇప్పుడు పేపర్ సిస్టమ్ లేదు కాబట్టి వదిలిపెట్టాలి. తర్వాత ప్రతి పేపర్కు ఇలా OMR షీట్ ఉంటుంది. ఇందులో విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, రూల్ నెంబర్, పరీక్ష తేదీ, పేపర్ కోడ్, మీడియం, పేపర్ నేమ్, స్కూల్ కోడ్ మీరు వేసుకుని రాస్తారో అవన్నీ ప్రింట్ చేసి ఉంటాయి. మీరు కేవలం ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అంటే ఇందులో ఏముంది 301 ఉంది కదా, దాన్ని ఇక్కడ రాస్తారు. అట్లే రూమ్ నెంబర్ రాస్తారు. ఇక్కడ మీ సిగ్నేచర్ చేస్తారు. కింద మీ సిగ్నేచర్ చేస్తారు. పైన ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు. అంతే. అది తప్ప ఆ పేపర్ పైన ఏమీ రాయకూడదు. ఇక్కడ బార్ కోడింగ్ సిస్టమ్ ఉంటుంది. దీని మీద గీతలు పడ్డా, చింపినా ఇది వాల్యూ కాబడదు. తదనంతరం ఈ 24 పేజీల బుక్లెట్, ఈ OMR షీట్ ఇలా పెట్టేసి పైనుంచి కొంచెం 1 ఇంచు కిందికి ఈ విధంగా ముందుగా స్టాప్లర్ చేస్తారు ఇన్విజిలేటర్స్. 2 స్టాప్లర్ చేసిన తర్వాత ఇది స్టిక్కర్స్. గత సంవత్సరం కాబట్టి 2024 అని ఉంది. ఈ సంవత్సరం 25 ఉంటుంది. వీటిని తీసి ఈ విధంగా మనం ఎక్కడైతే స్టాపులు చేసామో వాటిపైన వేయాలి. 2 స్టిక్కర్లు ఇస్తారు. పైన ఒకటి, కింద ఒకటి. ఈ విధంగా అతికించాలి. మరి తదనంతరం గ్రాఫ్ షీట్ కానీ, సోషల్ అయితే మ్యాప్ కానీ, మ్యాథ్స్లో గ్రాఫ్ షీట్ కానీ, వివిధ పరీక్షల్లో పార్ట్ బి ఆబ్జెక్టివ్ని ఈ బార్ కోడ్ OMR షీట్కు డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ఉన్న హోల్ నుంచి మాత్రమే జత చేసి కట్టి వేయాలి. అట్లే పరీక్ష అయిపోయిన తదనంతరము మిగతా అన్ని ది ఎండ్ అని రాసి కింద ఇన్విజిలేటర్ సంతకం తీసుకోవాలి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.